నానమ్మని చాక్లెట్ కొనుక్కుంటాను, నాకు 10 రూపీస్. లిషు, నో, నానమ్మని అలా డబ్బులు అడగడం తప్పు కదా. ఉండని అమ్మా, నా మనవడే కదా అడిగింది. థ్యాంక్ యూ నానమ్మ. ఎందుకత్తమ్మా అనవసరంగా డబ్బులు ఇవ్వడం? ఈ ప్రేమ నానమ్మలకే తెలుస్తుందిలే సంధ్య. అయినా ఈ ఆనందం నా చిన్న కొడుకు పిల్లలతో తీర్చుకుందామంటే నాకు ఆ అదృష్టం లేదు. పిల్లలు లేకపోతే అసలు విలువ ఉండదు రేఖ. అయినా నీ కొంట్లో ప్రాబ్లం ఉందని ముందే చెప్పుంటే మా మరిదికి వేరే వాళ్ళని ఇచ్చి చేసేవాళ్ళం కదా. అనవసరంగా ఇంటికి వచ్చి అందరినీ బాధ పెడుతున్నావు తెలుసా నీకు? స్మాల్ మమ్మీ, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం పదా. లిషు, మమ్మీ కాదు పిన్ని అని పిలువు. ఓకే మమ్మీ. అమ్మా రేఖ, ఎందుకంత ఏడుస్తున్నావు? నా వల్ల నాకంటే ఎక్కువ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు మామయ్య. అది నేను తీసుకోలేకపోతున్నాను. ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అది కదా. నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు తల్లి. ముందులా లేదు, చాలా డెవలప్ అయింది. నీకున్న ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుందమ్మా. తప్పకుండా నీకు పిల్లలు పుట్టే వరకు గుళ్ళు గోపురాలు హాస్పిటల్స్ తిరుగుదాము. తప్పకుండా సొల్యూషన్ వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. బాధల్లో ఉన్న వాళ్ళతో బాధ పెట్టేలా మాట్లాడడం వల్ల ఇంకా లోతుకు మునిగిపోతారు. ధైర్యం చెప్పడం వల్ల బలంగా అవుతారు. కాబట్టి ఇంటి పెద్దగా మీరు ఏం చేయాలో అర్థమైందనుకుంటా. ఇప్పటి వరకు మా వీడియోస్ ని సూపర్ గా సపోర్ట్ చేశారు. ఈ కామెంట్స్ అన్ని మేము చదువుతున్నాం. ఇంకొద్ది రోజుల్లో తోటి కోడలు అనే షార్ట్ సిరీస్ రాబోతుంది. సో స్టే ట్యూన్ టు తోటి కోడళ్ళు సిరీస్.